లో నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేంద్ర మంత్రి గారు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే విధంగా వాళ్ళు మాట్లాడిందంటే ఎవరి ప్రయోజనం కోసం మాట్లాడిందో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, తప్పు మాట్లాడుతున్నది బీజేపీ కేంద్ర మంత్రి. ఎవరి ప్రయోజనం నెరవేరడానికి మాట్లాడుతున్నారు వాళ్ళు? మా మీద నింద వేసి ప్రజలకు అపోహ కల్పించడానికి మాట్లాడుతున్నట్టే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేయాలని కదా వాళ్ళ తలంపు కదా. అందువల్ల ఒప్పుకున్నామనండి, ఇదే ప్రైవేట్ అంగీకారం అనండి, నాకు అర్థం కాదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రతి దానికి రికార్డు ఉంటుంది, మినిట్స్ ఉంటాయి, వర్డ్ టు వర్డ్ రికార్డ్ అవుతుంది, వర్డ్ టు వర్డ్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్సే మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి మసిబుసి మారేడుగా ఎవరు చేయలేరు. అసలు నీళ్ళ దగ్గర కాంప్రమైజ్ కేసీఆర్ అవుతాడు, నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎన్నడూ అయిందా? ఎంత నిమిషం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎక్కడ తెలంగాణకు ఏడ గాయమవుతుందో ఏడ ఇబ్బంది అవుతుందో అని ముందు చూపుతోన పసిగట్టి అవతల వ్యూహాలను పసిగట్టి వ్యూహానికి ప్రతి వ్యూహం అల్లుకొని కాపాడుకుంటూ వచ్చింది ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని. మీరు అలాగన ఎండిపాలెంలో పెట్టి దానం చేసేసినారు, సంతపండి చేసేసినారు. ప్రజలకు అర్థమవుతుంది కదా రేపు చర్చ జరిగే కొద్దీ. థ్యాంక్ యూ. No, we are least bothered about what SP has said. We don't take into consideration the comments or statements of the administrative officers. It is the viewpoint of the state government. మంత్రి అక్కడ ఉండేటువంటి మంత్రి, ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి కోమటిరెడ్డి గారు మాట్లాడిన మాటలే ఆమె రీటరేట్ చేసింది. కోమటిరెడ్డి గారు మాట్లాడి ఎట్లా సభ పెడతారో, కేసీఆర్ ఎట్లా తిరుగుతాడో, లేకుంటే ఏమేం చేస్తారో ఇంత పొడుగు మాట్లాడిండు. ఇక మీ గురువు రాజశేఖర రెడ్డి ఆంక్షలు పెట్టినప్పుడే దుమ్ము లేపినాం. మీ గురువు రాజశేఖర రెడ్డి గారు ఆంక్షలు పెట్టి ఉద్యమాన్ని గొంతు పిసుకుతా అన్ననాడే కేసీఆర్ వాళ్ళ జుట్లో తేలిండు. ఇటువంటి మాటలు మాట్లాడి అభాస్పాలు కావద్దు. అంటే ఉండండి దయచేసి. ఇప్పుడు ఉద్యమంతో రాష్ట్రం తెచ్చిన వాడు కేసీఆర్ ఇంట్లో కూర్చొని తేలే. ఇద్దరు ఎంపీలతో దేశాన్ని ఒప్పించి తెచ్చిండు. ఎన్ని ప్రతి వ్యూహాలు, ఎంతమందిని ముగ్గులోకి లాగింది, ఎంతమంది చేత అనిపించింది, ఇదంతా చరిత్రనే కదా, కళ్ళ ముందున్న చరిత్రనే. ఇలా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ ప్రజాస్వామ్యంలో మేము 39 మంది శాసనసభ్యులు, 15 మంది ఎంపీలు, మొత్తం జిల్లా పరిషత్తులు, ఎమ్మెల్సీలు, ప్రజాస్వామ్యంలో వేరే ఫర్మిడబుల్ ఫోర్స్ ఇన్ ద స్టేట్. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని, పార్టీని, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలను జరగకుండా చేసేటంత అప్రజాస్వామికంగా మీరు పోతే ప్రజలు చూసుకుంటుంటారా? కానూను ఊరుకుంటుందా? ఒక నిమిషంలో కోర్టు పోయి రిలీఫ్ తీసుకొని వస్తాం, మీ ముఖాన్ని అలాగే చేసేస్తాం. ఎట్ ఎనీ కాస్ట్ వీల్ హోల్డ్ ద పబ్లిక్ మీటింగ్ ఇన్ నల్గొండ 13th, కమ్ వాట్ మే. ఈ మొదట్లోనే చెప్పిన, అది మీకు అర్థం కాకపోతే ఇక నేనేం చేస్తాను. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇనిషియల్. థ్యాంక్ యూ. నేను చెప్తే కదన్నా దాని మీద. మాట